Welcome to Current Affair Discussion. Today we are going to discuss December 11 to 20 Part 3 Current Affairs. Let's go with the first question, right? So as per the data from the RBI, Reserve Bank of India, scheduled commercial banks have collectively written off this much money, 10 lakhs 57,000 crore rupees in loans over the last 5 financial years, that is past 5 financial years. During this same period, scheduled commercial banks have successfully recovered this much amount of money, 7.15 lakh crores from NPAs, non-performing assets. Right. What actually meaning of this statement is? So the loans which are given by the scheduled commercial banks, when they turns into non-performing assets, after certain time, generally it is 4 years. Okay, after 4 years, if the borrower is not in a position to repay, and if the bank internal auditing system and RBI auditing system, after doing auditing, they conclude that those loans are loss assets, like it's a part of NPA. In NPA, there are 3 categories: substandard asset, doubtful asset, loss asset. Reserve Bank of India auditing team and bank's internal auditing team, after concluding the asset is going to become loss asset, then that such a kind of NPAs will be written off from the bank balance sheets. Written offing of loans means ఒక లోన్ రిటర్న్ ఆఫ్ చేస్తే అర్థం ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో చూపించరు, బట్ అంత మాత్రాన బారోవర్స్ నుండి రికవరీ స్టాప్ చేస్తారు అని కాదు, అంటే లోన్ వేవ్ చేయడం అని కాదు. బ్యాలెన్స్ షీట్లో చూపించరు, బట్ బ్యాంక్స్ రికవర్ చేసుకోవడం కోసము వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెడుతూ ఉంటాయి. అలా లాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్లో మన ఇండియాలో ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏమొస్తాయి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వస్తాయి, ఆర్ఆర్బీస్ వస్తాయి, లైక్ దట్ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫారెన్ బ్యాంక్స్ వస్తాయి. ఇలా ఒక 6 కేటగిరీస్ ఉన్నాయి కమర్షియల్ కేటగిరీ కింద షెడ్యూల్ బ్యాంక్స్. ఇఫ్ యు లుక్ అట్ దే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ఫారిన్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అన్ని కూడా లాస్ట్ 5 ఇయర్స్లో రిటర్న్ ఆఫ్ చేసినటువంటి అమౌంట్ ఇది. అట్ ద సేమ్ టైం ఏవైతే ఎన్పిఎస్గా ఉన్నాయో వాటిల్లో సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్, సచ్ కైండ్ ఆఫ్ అసెట్స్ నుండి రికవర్ చేసిన అమౌంట్ ఇంత 7,15,000 కోట్ల అమౌంట్ని రికవరీ చేశాయి, రైట్. అండ్ ఇఫ్ యు సీ దిస్ సెకండ్ పాయింట్, ఈ 10.57 lakh crores రిటర్న్ ఆఫ్ చేశారని చెప్తున్నాం కదా, దీంట్లో ఆఫ్ విచ్ రిటర్న్ ఆఫ్ నియర్లీ 5.52 lakh crores concerning loans related to large industries and services over the last 5 financial years spanning from FY19 to FY23. అంటే యాక్చువల్గా లాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్లో FY19 నుంచి FY23 వరకు ఇండియాలో ఉన్న ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్ ఇది ఫిగర్ 10.57 lakh crores. దాంట్లో ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ ఎవరికి ఇచ్చిన లోన్స్ని రిటర్న్ ఆఫ్ చేశారంటే లార్జ్ ఇండస్ట్రీస్కి, బిగ్ కార్పొరేట్స్కి ఇచ్చిన లోన్స్ని రిటర్న్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఏంటి? లోన్ తీసుకున్న దట్ బిగ్ కార్పొరేట్స్ రీపే చేయకపోవడం వల్ల అసెట్ బికమ్ లాస్ అసెట్ అయ్యింది, దెన్ it is written off from bank balance sheet. It's definitely not a welcome thing, right? And the data about all scheduled commercial banks. But if you see here, the next point with respect to PSBs, last 9 financial years లో, అంటే మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి FY15 నుంచి FY23 లాస్ట్ ఇయర్ వరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు రికవర్ చేసిన అమౌంట్ ఇంత ఎన్పిఎస్ నుండి 1.61 lakh crores, బట్ రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్ 10.42 lakh crores. ఇది 9 financial years లో ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్. ఇట్ మీన్స్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కుడ్ నాట్ రికవర్ ఈవెన్ 1 rupee యాజ్ అగైనెస్ట్ 5 rupees రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ లాస్ట్ 9 financial years, రైట్. లాస్ట్ 9 సంవత్సరాలుగా 5 రూపాయలు రిటర్న్ ఆఫ్ చేశారు అనుకుంటే దాంట్లో 1 రూపాయి మాత్రమే రికవరీ చేయగలిగాయి. ఈవెన్ 1 రూపాయి కూడా కాదు, దట్స్ వాట్, నాట్ రికవర్డ్ ఈవెన్ ₹1 అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 rupees. ప్రతి 5 రూపాయల్లో 1 రూపీ కూడా రికవరీ చేయలేదు. అంటే 20% కన్నా తక్కువే రికవరీ చేయడం జరిగింది. దట్స్ వాట్ 15.45%. అండ్ వాట్ ఆర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, ఆల్ దీస్ థింగ్స్, రైట్. సో ఈ క్వశ్చన్లో, ది ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్
we all need to get a clarity what actually meaning of returning of a loan means. Generally, balance sheet, if you observe balance sheet, there are two columns, assets one side, liabilities one side. Under this assets, standard assets, substandard asset, doubtful asset, loss asset, such a kind of classifications ఉంటాయి అసెట్ సైడ్. అండ్ ఈ అసెట్స్లో ఏవైతే లాస్ అసెట్స్గా ఐడెంటిఫై చేస్తుందో బ్యాంకు జనరల్లీ ఆఫ్టర్ 4 years. ఓకే రైట్. ఇలాంటి అసెట్స్ని బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ నుండి రిటర్న్ ఆఫ్ చేస్తాయి. ఎందుకు రిటర్న్ ఆఫ్ చేస్తాయి అంటే, ఇలా రిటర్న్ ఆఫ్ చేయడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, banks routinely assess the impact of written offs as part of their efforts to clean up their balance sheets. That's what I said. While this is the point, అలా రిటర్న్ ఆఫ్ చేయడం వల్ల లాస్గా ఐడెంటిఫై చేస్తారు. అండ్ ఆ లాస్ని, నెక్స్ట్ వచ్చే ప్రాఫిట్స్ని ఈ లాస్ రిమూవ్ చేసి ట్యాక్స్ కట్టకుండా ఎగ్జంప్షన్ పొందడానికి కూడా బ్యాంక్స్ యూజ్ చేస్తూ ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి. అండ్ ఆప్టిమైజ్ క్యాపిటల్ అడ్హరింగ్ టు ద గైడ్ లైన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ బోర్డ్స్. ఓకే రైట్. ఎందుకు రిటర్న్ ఆఫ్ చేస్తాయంటే, ఒకటి బ్యాలెన్స్ షీట్స్ని క్లీన్ చేయడం కోసం, రెండు ఆ లాస్ని లాస్గా రికగ్నైజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ ఈ లాస్కి న్యూట్రలైజ్ చేసుకొని ట్యాక్స్ కట్టకుండా ఎగ్జంప్షన్ పొందడం కోసం. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి బ్యాంక్స్కి ఒకవేళ రిటర్న్ ఆఫ్ చేస్తే. అంటే రిటర్న్ ఆఫ్ చేయడం అనేది పాజిటివ్ థింగ్ అని నేను చెప్పట్లేదు, బట్ రిటర్న్ ఆఫ్ చేయడం వల్ల ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ఏంటో మాట్లాడుతున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, దీస్ నెంబర్స్ యూ షుడ్ రిమెంబర్. లాస్ట్ 5 ఫినాన్షియల్ ఇయర్స్లో అన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్ ఎంత? 10.57 lakh crores. ఆఫ్ దట్ లార్జ్ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి అమౌంటే ఎంత ఉంది? 5.52 lakh crores. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాస్ట్ 9 yearsలో రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్ 10.42 lakh crores. అండ్ దాంట్లో రికవరీ చేసింది మాత్రం 1.61 lakh crores. ఇట్ మీన్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 rupees దే రిటర్న్ ఆఫ్, నాట్ ఈవెన్ ద రికవర్డ్ 1 rupee. అండ్ hardly they recovered this much percentage of return of loans, that is 15.45% of loans, right? Next thing, second question ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్లో రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్ ఎంత, ఏ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ మొత్తం ఎంత చేశాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత రిటర్న్ ఆఫ్ చేశాయి, అండ్ ఎంత రికవరీ చేశాయి, ఎస్పెషల్లీ ఫర్ పిఎస్బీస్ గురించి మాట్లాడాం. బట్ ఇప్పుడు విల్ బ్యాంక్స్ వేవ్ రిటర్న్ ఆఫ్ లోన్స్? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్ చేసిన లోన్స్ని వేవ్ చేస్తాయా అంటే ఏంటి, బారోవర్స్ మళ్ళీ కట్టాల్సిన పని లేదా అని అడిగితే, లుక్ అట్ హియర్, లోన్ రిటర్న్ ఆఫ్, దట్ ఈస్ రైట్ ఆఫ్స్, do not translate to waiver of liabilities for borrowers. వేవింగ్ అంటే ఏంటి, వేవర్ ఆఫ్ లోన్స్ అంటే ఏంటి, బారోవర్ని కట్టకుండా ఎగ్జంప్షన్ కన్నా ఇస్తే దాన్ని లోన్ వేవర్ అంటాం. బట్ రిటర్న్ ఆఫ్ చేసినంత మాత్రాన బ్యాంక్స్ ఆ లోన్స్ని అలా వదిలేస్తాయని కాదు, దే విల్ టేక్ ఆల్ ద నెసెసరీ యాక్షన్స్ ఫర్ ద రికవరీ ఆఫ్ సచ్ అ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ లోన్స్. జస్ట్ సింప్లీ దే క్లీన్ their balance sheets and they get tax benefits from that loss. Okay, so that's the thing we need to focus. And if you look at here, as those with the written off loans remain accountable for repayment, they need to repay who? Borrowers. Banks continue their pursuit of recovery actions initiated in written off accounts through various available mechanisms. ఆ మెకానిజమ్స్ ఏంటో, ఎలా రికవరీ చేస్తాయో థర్డ్ క్వశ్చన్లో క్లారిటీ ఇచ్చా. ఓకే రైట్. సో ఇఫ్ యూ లుక్ అట్ థర్డ్ క్వశ్చన్, బ్యాంక్స్ లోన్స్ని రిటర్న్ ఆఫ్ చేసిన తర్వాత రికవరీ చేసే ప్రాసెస్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వాటికి చూస్తే, ఒకటి, ద రికవరీ ఫ్రమ్ రిటర్న్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ ఇనిషియేటెడ్ త్రూ వేరియస్ మెకానిజమ్స్ సచ్ ఆస్ ఫైలింగ్ ఆఫ్ సివిల్ సూట్స్ ఇన్ డిఆర్టీస్. డిఆర్టీ మీన్స్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. మన ఇండియాలో ఎన్ని డిఆర్టీస్ ఉన్నాయంటే 39 ఉన్నాయి. డిఆర్టీ స్టాండ్స్, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, అండ్ డిఆర్ఏటీస్. అంటే డిఆర్టీస్ అన్నీ కూడా డిఆర్ఏటీస్ కంట్రోల్లో వర్క్ అవ్వాలి, అంటే అది అపెలేట్ అథారిటీ. అబ్రివేషన్ కూడా డెట్ రికవరీ appellate tribunal. Okay, debt recovery appellate. What is DRT? Debt recovery tribunal. What is DRAT? Debt recovery appellate tribunal. Any DRATs ఉన్నాయి? 5 ఉన్నాయి. Whereas any DRTs ఉన్నాయి? 39 ఉన్నాయి. Right. So ఇక్కడికి వెళ్ళి సివిల్ లా సూట్ వేసి రికవరీ చేయడం కోసం ఆల్ ఎఫర్ట్స్ పెడతారు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, రికవరీ ఆఫ్ డెట్స్ అండర్ బ్యాంక్రప్టసీ యాక్ట్, ఆర్డిబి యాక్ట్ 1993, ఈ యాక్ట్ ప్రకారమే డిఆర్టీస్ ఫామ్ అయ్యాయి. ద యాక్ట్ ఈస్ అప్లికబుల్ టు కేసెస్ వేర్ ద అమౌంట్ ఆఫ్ డెట్ డ్యూ టు ఎనీ బ్యాంక్ ఆర్ అ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డిఫైన్డ్ అండర్ ద యాక్ట్ ఆర్ ఎ కన్సోర్టియం ఆఫ్ బ్యాంక్స్
ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ దిస్ ఈస్ ద మినిమం ఫిగర్. ఒకవేళ ఏ బ్యాంక్ అయినా బారోవర్కి సంబంధించినటువంటి లోన్ రికవరీ కోసము డిఆర్టీస్ని అప్రోచ్ అవ్వాలి అంటే మినిమం డెట్ వాల్యూ, రీపేమెంట్ చేయాల్సిన వాల్యూ 20 లక్షలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటేనే, దిస్ ద పాయింట్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్, 20 లక్షల కన్నా ఎక్కువ, అంతకన్నా 20 లక్షల కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటేనే డిఆర్టీస్ని అప్రోచ్ అవ్వాలి. ఓకే, రైట్. సో ఇదొక మెకానిజం. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్. ద ఫస్ట్ వన్ ఇస్ డిఆర్టీస్. సో వాట్ వి డిస్కస్డ్ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 5 ఫినాన్షియల్ ఇయర్స్లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్ మొత్తం మాట్లాడాం. అందులో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ లార్జ్ ఇండస్ట్రీస్కి ఇచ్చిన అమౌంట్ని రిటర్న్ ఆఫ్ చేశారు. నెక్స్ట్ థింగ్, లాస్ట్ 9 ఫినాన్షియల్ ఇయర్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత రిటర్న్ ఆఫ్ చేశాయి, ఎంత రికవరీ చేశాయి, ప్రతి 5 రూపాయల రిటర్న్ ఆఫ్లో ₹1 కూడా రికవరీ చేయలేదు. ఆల్మోస్ట్ 15% మాత్రమే రికవరీ చేశాయి. అండ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ క్లారిటీ ఇచ్చాను అక్కడ. నెక్స్ట్ థింగ్, లోన్ రిటర్న్ ఆఫ్ చేస్తే దాన్ని లోన్ వేవర్ అని చెప్పొచ్చా అంటే నో. లోన్ రిటర్న్ ఆఫ్ చేసినా కూడా బ్యాంక్స్ బారోవర్స్ నుండి లోన్స్ రికవరీ కోసం ఆల్ ఎఫర్ట్స్ పెడతాయి. ఆ ఎఫర్ట్స్లో ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుతున్నాం, దట్ ఈస్ డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. అండ్ దెర్ ఈస్ అన్ యాక్ట్, రికవరీ ఆఫ్ డెట్స్ అండర్ బ్యాంక్రప్టసీ యాక్ట్, ఆర్డిబి యాక్ట్, రికవరీ ఆఫ్ వాట్ డెట్స్ అండ్ బ్యాంక్రప్టసీ యాక్ట్ 1993లో పాస్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని సెటప్ చేసినటువంటి ట్రిబ్యునల్సే డిఆర్టీస్. ఇవి ఇండియాలో 39 ఉన్నాయి. అండ్ డిఆర్ఏటీస్ అంటే అప్పలేట్ హైయర్ అథారిటీస్. డిఆర్టీస్ అన్ని కూడా డిఆర్ఏటీ కంట్రోల్లో ఉండాలి. అవి ఒక 5 ఉన్నాయి, రైట్. అండ్ ఏ బ్యాంక్ అయినా డిఆర్టీస్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, బ్యాంకే కాదు ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఇచ్చిన లోన్స్ రికవరీ కోసము ఆ డిఆర్టీస్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆ డిస్ప్యూట్ వాల్యూ అట్లీస్ట్ 20 lakhs కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి, రైట్. ఇది ఫస్ట్ మెకానిజం. సెకండ్ ఏమని చూస్తే సర్ఫసీ యాక్ట్. అబౌట్ దిస్ యాక్ట్, లుక్ అట్ హియర్, action under securitization and reconstruction of financial assets and enforcement of Security Interest Act 2002. The abbreviation very important to SARFAESI, SARFAESI, SARFAESI Act 2002 లో పాస్ చేశారు. What is that? Securitization and reconstruction of what? Financial assets and enforcement of Security Interest Act 2002. ఇదేంటంటే ఈ యాక్ట్ యూజ్ చేసి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా అప్రోచ్ అవ్వకుండా, కోర్ట్ని కూడా అప్రోచ్ అవ్వకుండా బారోవర్ని విల్ఫుల్ డిఫాల్టర్గా అనౌన్స్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోవచ్చు. అంత పవర్ ఇచ్చింది సర్ఫసీ యాక్ట్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్కి. ఫస్ట్ డిఆర్టీస్ని అప్రోచ్ అవుతారు, దెన్ ఇంకా పాసిబుల్ అవ్వట్లేదు అనిపించినప్పుడు దెన్ సర్ఫసీ యాక్ట్ ఇంపోజ్ చేస్తారు. అండ్ ఈ సర్ఫసీ యాక్ట్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుదో అంటే, look at here, the act is applicable to cases where security interest for securing repayment of any financial assets more than ₹1 lakh. 1 lakh కన్నా ఎక్కువ ఉన్నటువంటి రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మాత్రమే సర్ఫస్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. దానికి బిలో అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ థింగ్, 20%, look at here, and the amount due is 20% or more of the principal amount and interest thereon. అంటే ఇచ్చిన ప్రిన్సిపల్ let us assume ₹1 crore బ్యాంక్ అండ్ అయిన ఇంట్రెస్ట్ ఒక 30 lakhs అయింది అనుకుందాం. మొత్తం 1.3 crore లెట్ us assume దట్ బారోవర్ 1.2 crore రీపే చేశాడు అనుకుంటే, నౌ ద రిమైనింగ్ అమౌంట్ ఈస్ 10 lakhs కట్టాలి. ఈ 10 lakhs ఇది ప్రిన్సిపల్ తీసుకుంటే దిస్ ప్రిన్సిపల్, ఈ 10 lakhs విచ్ ఇంక్లూడ్స్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ నౌ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఒరిజినల్ ప్రిన్సిపల్లో 20% కన్నా తక్కువ ఉన్నా కూడా సర్ఫస్ యాక్ట్ అప్లికబుల్ అవ్వదు. ఇక్కడ లెండ్ చేసిన ఒరిజినల్ ప్రిన్సిపల్ ఎంత? 1 crore. దాంట్లో 20% అంటే ఎంత? 20 lakhs. బట్ ఇక్కడ డ్యూ ఎంత ఉంది? 10 lakhs. ఈ కేసులో కూడా సర్ఫస్ యాక్ట్ అప్లికబుల్ అవ్వదు. సో ఇట్ ఈస్ మోర్ దాన్ 1 lakh, బట్ ద టోటల్ అవుట్ స్టాండింగ్ ఇస్ లెస్ దాన్ 20% ఆఫ్ ప్రిన్సిపల్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఇంపోజ్ సర్ఫస్ యాక్ట్ ఆన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ కేసెస్, రైట్. అండ్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినటువంటి అంటే ఫార్మర్స్ తీసుకున్న లోన్స్ పైన సర్ఫస్ యాక్ట్ని ఇంపోజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ అదొక మెకానిజం సర్ఫస్ యాక్ట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, దే మే అప్రోచ్ NCLTs, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్, ఫైలింగ్ ఆఫ్ కేసెస్ విత్ NCLTs and under this code called IBC code, Insolvency Bankruptcy Code 2016, like that. With respect to and even బ్యాంక్స్ అండ్ బారోవర్స్ ఇద్దరు కూడా ఒక కాంప్రమైజ్ సెటిల్మెంట్కి రావచ్చు. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ జూన్లోనే ఇష్యూ చేయడం జరిగింది. సో సింప్లీ ఈ క్వశ్చన్ ఏంటంటే, ఒకటే ఇన్ఫర్మేషన్ అయినా కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ రూపంలో ఇచ్చాను, ఈజీగా రెఫర్ చేయడానికి పాసిబుల్ అవుతుందని. ఫస్ట్ థింగ్, లాస్ట్ 5 ఫినాన్షియల్ ఇయర్స్లో FY19 నుంచి FY23 వరకు ఇండియాలో ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్
రిటర్న్ ఆఫ్ చేసిన లోన్ గురించి మాట్లాడడం. ఆ నెంబరు 10 పాయింట్, ఎగ్జాక్ట్ నెంబర్ యూ షుడ్ రిమెంబర్ దట్ ద నెంబర్ ఈస్ 10.57 lakh crores. This is the figure 10.57 lakh crores. ఇందులో లార్జ్ కార్పొరేట్స్కి ఇచ్చిన లోన్సే ఇంత రిటర్న్ ఆఫ్ చేశారు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మాట్లాడితే ఇవి లాస్ట్ 9 ఫినాన్షియల్ ఇయర్స్లో రిటర్న్ ఆఫ్ చేసిన అమౌంట్ 10.42 lakh crores, రికవరీ చేసింది 1.61 ఓన్లీ. అండ్ ప్రతి ₹5 రిటర్న్ ఆఫ్లో ₹1 కూడా రికవరీ చేయలేదు. అండ్ దిస్ మచ్ పర్సెంటేజ్ మాత్రమే 15.45% మాత్రమే రికవరీ చేశాయి. అండ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే దిస్ ఆల్ కేటగిరీస్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఫారెన్ బ్యాంక్స్ లైక్ దట్. యా. అండ్ లోన్ రిటర్న్ ఆఫ్ చేస్తే లోన్ వేవ్ చేసినట్టు అంటే కాదు. బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్ చేసినా కూడా లోన్ రికవరీ కోసం ఎఫర్ట్స్ పెడతాయి. అండ్ ఎందుకు రిటర్న్ ఆఫ్ చేస్తాయని చెప్పడానికి ఒకటి బ్యాలెన్స్ షీట్ని క్లీన్ చేయడం కోసం, సో దట్ దాన్ని లాస్గా గుర్తించిన తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ ఈ లాస్ని న్యూట్రలైజ్ చేసి ట్యాక్స్ కట్టకుండా ఎగ్జామ్షన్ పొందడం కోసం. నెక్స్ట్ అండ్ రికవరీ మెకానిజమ్స్ ఏమేమి ఉన్నాయంటే చెప్పుకోదగ్గవి డిఆర్టీస్, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. అండ్ డిఆర్టీస్ని అప్రోచ్ అవ్వాలంటే ఆ ఫినాన్షియల్ డిస్ప్యూట్ 20 lakhs కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఇండియాలో డిఆర్టీస్ ఒక 39 ఉన్నాయి, డిఆర్ఏటీస్ ఒక 5 ఉన్నాయి. నెక్స్ట్ సర్పస్ యాక్ట్, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002లో పాస్ చేశారు. కోర్ట్ని కూడా అప్రోచ్ అవ్వకుండా, జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా అప్రోచ్ అవ్వకుండా బారోవర్స్ని విల్ఫుల్ డిఫాల్టర్స్గా అనౌన్స్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోవచ్చు. బట్ దిస్ యాక్ట్ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఇన్ఫాక్ట్ డిస్ప్యూటెడ్ వాల్యూ, రికవర్ అవ్వాల్సిన వాల్యూ 1 lakh కన్నా తక్కువ ఉన్న అప్లికబుల్ అవ్వదు. అండ్ రికవర్ అవ్వాల్సిన వాల్యూ ప్రిన్సిపల్లో 20% కన్నా తక్కువ ఉన్నా కూడా అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్లికబుల్ అవ్వదు. అండ్ అనదర్ మెకానిజం కాల్డ్ అప్రోచింగ్ ఎన్సీఎల్టీస్ బేస్డ్ అపాన్ ఐబీసీ కోడ్ 2016, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రప్టసీ కోడ్ 2016. అండ్ last year Reserve Bank of India introduced a concept called compromise settlement between lenders and borrowers, and based on that also they can settle all the outstanding amount between lender and borrower, right? That's all about this particular information. And moving to next 5th question. And a chief minister already manam Telangana Revanth Reddy మాట్లాడాం, and Madhya Pradesh Mohan Yadav మాట్లాడాం. Whereas Chhattisgarh, this guy Vishnu Dio Sai, Chhattisgarhకి చీఫ్ మినిస్టర్ విష్ణు డియో సాయి. అండ్ ఇక్కడ రాజస్థాన్కి న్యూ చీఫ్ మినిస్టర్, ఆయన పేరు భజన్ లాల్ శర్మ. వన్ స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ గాయ్ ఈజ్ ఈయన ఫస్ట్ టైమే ఎమ్మెల్యేగా గెలిచిన పర్సనాలిటీని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. అండ్ ఎస్, ద స్టేట్ ఈజ్ రాజస్థాన్, ఈజ్ ద 14th చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. అండ్ ద గాయ్ నేమ్ ఈజ్ భజన్ లాల్ శర్మ. అండ్ రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. డెఫినెట్గా రీసెంట్గా ఎలక్షన్ జరిగినటువంటి స్టేట్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ గవర్నర్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. The point is, 14th Chief Minister of Rajasthan, the guy is Bhajan Lal Sharma, and the Governor of Rajasthan is Kalraj Mishra. Right. Next, moving to next question. Question number 6. December 2023లో DRDO, Defense Research Development Organization, successfully carried out a flight trial of an indigenous high-speed tailless flying wing stealth unmanned aerial vehicle from Chitradurga, Karnataka. The flying wing technology demonstrator has been developed for India's secret unmanned combat aerial vehicle program called which program? కింద సింపుల్గా చెప్పాలంటే ఈ unmanned combat aerial vehicle tailless, tail ఉండి తోకుండా దీనికి. ఓకే, దీన్ని ఇది ఒక డ్రోను. అండ్ ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ని మన ఇండియా సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తుందంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఏ ప్రాజెక్ట్ కింద అంటే దట్ ఈస్ విత్ ప్రాజెక్ట్ గటక్. ఓకే, ప్రాజెక్ట్ గటక్. ఆప్షన్ 2 is the correct answer. And if you see this one, the flying wing technology demonstrated has been FWTD. The flying wing technology demonstrator has been developed for India's secret unmanned combat aerial vehicle, and that program ఏం పేరు పెట్టారంటే గటక్ అనే పేరు పెట్టారు. ఓకే, దట్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ గటక్. ఎవరు డెవలప్ చేస్తున్నారు? డిఆర్డిఓ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, రైట్. సో సింప్లీ యూ షుడ్ రిమెంబర్ ప్రాజెక్ట్ నేమ్ గటక్, అండ్ ఇట్స్ అన్మాన్డ్ combat aerial vehicle developed by DRDO. Right. Next thing, move to 7th question. 7th question ఏంటంటే which country has recently commenced the world's deep underground and ultra low radiation background facility for frontier physics experiments? See, recent country
వరల్డ్లోనే డీప్ అండర్ గ్రౌండ్ అండ్ అల్ట్రా లో రేడియేషన్ బ్యాక్గ్రౌండ్ ఫెసిలిటీ ఫర్ ఫ్రాంటియర్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ని, అంటే చెప్పాలంటే వరల్డ్లో చాలా డెప్త్లో ఒక ఫిజిక్స్ ల్యాబొరేటరీని డెవలప్ చేశారు. అండ్ ఏ కంట్రీ అండ్ ఎంత డీప్కి వెళ్ళారంటే దిస్ ద వరల్డ్స్ డీపెస్ట్ ల్యాబ్ అట్ దిస్ మచ్ డెప్త్. 2400 meters అంటే ఆల్మోస్ట్ 2.4 kilometers డెప్త్కి వెళ్ళి అక్కడ ఒక ల్యాబ్ని కన్స్ట్రక్ట్ చేసి అండ్ అందులో ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అండ్ ఎస్, దట్ పర్టికులర్ కంట్రీ ఏది అంటే చైనా. ఆప్షన్ 4 is the correct answer for this question. Right. TURF, what is that? Deep underground and ultra low radiation background facility for frontier physics experiments. Okay, and which country? China. ఎంత డెప్త్ అంటే ఎంత డీప్ అంటే 2400 meters. Right. Yeah. Next thing, question number 8. మన ఇండియన్ NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కంట్రీ గవర్నమెంట్తో MOU చేసుకుంది. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ స్కిల్డ్ ఇండియన్ లేబర్స్. మన ఇండియన్ లేబర్స్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా, లైక్ కువైట్ అని, సౌదీ అరేబియా అని, UAE అని. అక్కడ మన ఇండియన్స్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇనిషియేటివ్, ఈ MOU ఆ పర్సనాలిటీస్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఏంటో చూస్తే, which country has recently signed an MOU with the National Skill Development Corporation to protect the rights of skilled India laborers? And yes, the country is Saudi Arabia. The MOU aims to protect the rights of skilled Indian laborers across all categories, including air conditioner, mechanics, and car painters who are working in Saudi Arabia. So, Saudi Arabia lo ilanti kind of వర్క్ చేసే పర్సనాలిటీస్ ఎవరైతే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళకి వేజ్ ప్రొడక్షన్ సిస్టము అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మొబిలిటీని ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ కంట్రీ గవర్నమెంట్తో MOU చేసుకుంది అంటే ఇట్ ఈస్ విత్ సౌదీ అరేబియా. ఆప్షన్ 1 is the correct answer for this question. It's a welcome thing for the people who are working there. Right. Yeah. Go to next question, question number 9. This is the event which happened in UAE, and this is the biggest event every year. This COP meetings will held especially to fight against the global warming. That is UNFCCC, stands United Nations Framework Convention on Climate Change, and this year edition is COP 28, where it was held. It is in Dubai, UAE, and so important points into చూద్దాం. First of all, COP 28, Conference of Parties 28. రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే దుబాయ్, UAEలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని PM మోడీ, అవర్ ప్రైమ్ మినిస్టర్, విత్ ప్రెసిడెంట్ ఆఫ్ UAE, ఆయన పేరు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్. ఓకే, SMZAN, షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, ప్రెసిడెంట్ ఆఫ్ UAE, కో-హోస్టెడ్ ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ UAE ప్రెసిడెంట్ కో-హోస్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్? ప్లాంటేషన్ చేయడం వల్ల, వాటర్ కన్జర్వేషన్ వల్ల, ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ చేసే ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఉంటారో వాళ్ళకి గ్రీన్ క్రెడిట్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ గ్రీన్ క్రెడిట్స్ని సేల్ చేసుకోవచ్చు కూడా. ఇట్స్ ఎ న్యూ ఇనిషియేటివ్. దీన్ని కో-హోస్ట్ చేశారు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ UAE ప్రెసిడెంట్. అండ్ ఇదే COP 28లో మన ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేసిన కొన్ని ఇనిషియేటివ్ చూస్తే, నరేంద్ర మోడీ లాంచ్డ్ ది లీడ్ IT 2.0, దిస్ వన్ ఇనిషియేటివ్ అట్ COP 28. దీని ఆబ్జెక్టివ్ ఏంటో చూస్తే, ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఇస్ ఆన్, దిస్ ఇస్ ద పాయింట్, ఇంక్లూజివ్ అండ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. ఓకే, ఇంక్లూజివ్ అండ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ది co-development and transfer of low carbon technology while providing financial assistance to emerging economies. సో ఈ ఇనిషియేటివ్ ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేశారంటే, యాక్చువల్గా ఇప్పుడు లీడ్ IT 2.0 గురించి మాట్లాడుతున్నాం కదా, బట్ లీడ్ ఐటీని 2019లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ బై టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్, అలాంగ్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంచ్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటి దీని ఆబ్జెక్టివ్ అంటే, ఒరిజినల్లీ లీడ్ IT వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2019, విచ్ ఈస్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ దిస్ మెనీ కంట్రీస్ and 20 industry leading companies, big corporates, dedicated to achieving, this is the point, net zero emissions from industry by 2050. ఈ కార్పొరేట్ కంపెనీస్
ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ నుండి కార్బన్స్ ఏవైతే ఎమిట్ అవుతున్నాయో వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసము ఎఫర్ట్స్ పెట్టే ఆబ్జెక్టివ్తో 2019లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ బై టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే లీడ్ ఐటీ. ఎప్పుడు 2019లో. ఇప్పుడు దానికి సెకండ్ వర్షన్ 2.1 అని చెప్పచ్చు. లీడ్ ఐటీ 2.1 లాంచ్ చేశారు. దీని ద్వారా లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దట్స్ వాట్ ఎమర్జింగ్ ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇండియా కూడా ఎమర్జింగ్ ఎకనామీస్కి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తారు. అండ్ లో కార్బన్ టెక్నాలజీ డెవలప్మెంట్, ఇవి మేజర్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో లీడ్ ఐటీ 2.1ని మన ప్రైమ్ మినిస్టర్ COP28 మీటింగ్లో లాంచ్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ థింగ్, దాని ఆబ్జెక్టివ్ ఏంటో ఆల్రెడీ చెప్పాను. అండ్ నెక్స్ట్ COP29, COP30 ఎక్కడ జరగబోతున్నాయంటే, ఇప్పుడు లుక్ అట్ దిస్ వరల్డ్ మ్యాప్. రైట్. సో ఇప్పుడు జరిగిన ఈవెంట్ ఎక్కడంటే ఇక్కడ యుఏఈ దుబాయ్లో ఇక్కడ జరిగింది. రెడ్ కలర్లో హైలైట్ చేశాను, అక్కడ జరిగింది. బట్ నెక్స్ట్ అజర్బైజాన్లో COP29, బ్రెజిల్లో COP30. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది దిస్ వన్. ఈ గ్రీన్ కలర్లో హైలైట్ చేసినటువంటి లొకేషన్ అజర్బైజాన్. COP29 అక్కడే జరుగుతుంది. COP29 ఎక్కడ అంటే అజర్బైజాన్. వెరాజ్ COP30 2025లో ఎక్కడంటే బ్రెజిల్. ఓకే, దిస్ లొకేషన్ బ్రెజిల్లో COP30, వెరాజ్ COP29 అజర్బైజాన్లో. నెక్స్ట్ థింగ్, ఓకే, ఇక్కడ ఏం మాట్లాడడం ఒకసారి చూస్తే, COP28 కాన్ఫరెన్స్ కదా, ఎక్కడ జరిగింది? దుబాయ్, యుఏఈలో. వాట్ ఈస్ UNFCCC? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అండ్ ఈ పర్టికులర్ COP28లో మన ఇండియా తరపున చెప్పుకోదగ్గ థింగ్స్ ఏంటంటే, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యుఏఈ ప్రెసిడెంట్, ఆయన పేరు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్, కోహోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇదే COP28లో మన ప్రైమ్ మినిస్టర్ దీన్ని లాంచ్ చేశారు. దీని పేరు ఏంటంటే లీడ్ ఐటీ 2.0. దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే, లో కార్బన్ టెక్నాలజీ డెవలప్ చేస్తూ ఇండస్ట్రీస్లో ఇంక్లూజివ్ అండ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, ఇండస్ట్రీలో కార్బన్ ఎమిషన్ చాలా తగ్గిస్తూ డెవలప్మెంట్ అచీవ్ చేసే ఆబ్జెక్టివ్తో ఇది వర్షన్ 2.0 అని చెప్పచ్చు. లీడ్ ఐటీ 2.0 వర్క్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ లీడ్ ఐటీ 2019లో 18 కంట్రీస్, 20 కార్పొరేట్స్ కలిపి అలాంగ్ విత్ ద ఇండియా అండ్ స్వీడన్ బై టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ COP29 అజర్బైజాన్ 2024లో, వెరస్ COP30 బ్రెజిల్లో 2025లో జరుగుతాయి. రైట్. నెక్స్ట్ ఇదే మీటింగ్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రపోజల్ పెట్టాడు. ఏం ప్రపోజల్ అంటే, COP33 మీటింగ్ని, ఇప్పుడు జరిగింది ఏంటి COP28, ఎప్పుడు 2023లో. రైట్. నెక్స్ట్ 5 years తర్వాత, దట్ ఈస్ 2028న, ఓకే, అది COP33 మీటింగ్ అవుతుంది. COP33 మీటింగ్ ఇండియా హోస్ట్ చేయడానికి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రపోజ్ చేశారు. మరి లెట్స్ సీ వెదర్ ఆల్ ద మెంబర్ కంట్రీస్ విల్ గివ్ అప్రూవల్ ఆర్ నాట్. నెక్స్ట్ థింగ్, అండ్ దిస్ ప్రపోజల్ని ఎవరు సపోర్ట్ చేశారంటే, దిస్ COP28 ప్రెసిడెంట్, ఆయన పేరు సుల్తాన్ అల్ జబర్. అండ్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, ఆయన పేరు సైమన్ స్టేడ్. ఓకే. అండ్ మనం ఇప్పటి వరకు COP మీటింగ్ని ఎప్పుడైనా హోస్ట్ చేసామా అంటే, ఒకసారి హోస్ట్ చేసాం. అది ఎప్పుడంటే 2002లో. ఓకే, COP 8th మీటింగ్. ఇప్పుడు COP28 జరిగింది కదా, 20 years బ్యాక్, దట్ ఈస్ 2002లో ఇండియా COP8 మీటింగ్ని హోస్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఫ్యూచర్లో కన్నా హోస్ట్ చేస్తే COP33, అది సెకండ్ COP మీటింగ్ ఇండియా హోస్ట్ చేసినట్టు అవుతుంది. 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత 29 వరకు న్యూ గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ మోడీ గవర్నమెంట్ వస్తే, అండ్ ఆయన కంట్రోల్లోనే, మేబీ చైర్మన్షిప్లోనే, దిస్ COP33 ఈస్ గోయింగ్ టు బి హోస్టెడ్ ఇన్ 2028. సో లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇదే COP28లో లాంచ్ చేస్తున్న ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే, గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ని లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్. ఇట్ వాజ్ లెడ్ బై ది NMCG, స్టాన్స్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, అండర్ దిస్ మినిస్ట్రీ. సో COP28 మీటింగ్లో లాంచ్ చేసేది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే, రివర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. దీంట్లో ప్రెసెంట్ పార్ట్నర్ కంట్రీస్, గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్లో పార్ట్నర్ కంట్రీస్ ఇండియా, ఈజిప్ట్, నెదర్లాండ్, డెన్మార్క్, ఘనా, ఆస్ట్రేలియా, కంబోడియా, జపాన్. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. రైట్. ఈ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ 3 రివర్స్, డెన్ హాగ్ నెదర్లాండ్లో ఉంది, అడిలైడ్ రివర్ ఆస్ట్రేలియాలో ఉంది,
జుల్నోక్ ఇట్ ఈస్ ఇన్ హంగేరీలో ఉంది. మన ఇండియాలో గంగా రివర్ రిజ్యూనేషన్ అని చెప్పి మాట్లాడతాం కదా, సో ఇన్ ద సేమ్ మేనర్ దిస్ వన్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, సిటీస్ ఆనుకొని ఉన్నటువంటి రివర్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి ఒక అలయన్సే దిస్ వన్. దీంట్లో ఇవన్నీ మెంబర్ కంట్రీస్: ఇండియా, ఈజిప్ట్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఘనా, ఆస్ట్రేలియా, కంబోడియా, జపాన్. అండ్ ఏ ఇంటర్నేషనల్ రివర్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో అండ్ సస్టైనబుల్గా వాటర్ మేనేజ్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే నెదర్లాండ్లో ఉన్న డెన్హాగ్ రివర్ పేరు గుర్తుపెట్టుకోండి, వెరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్న అడిలైడ్ రివర్, వెరాజ్ హంగేరీలో ఉన్న జుల్నోక్ రివర్. ఓకే రైట్, యా. అండ్ ఇవి COP28లో. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్ ఏంటంటే ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ COP28, ఓకే, ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంచ్ చేసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేచర్ సొల్యూషన్స్ ఫైనాన్స్ హబ్ని లాంచ్ చేసింది. నేచర్ సొల్యూషన్స్ ఫైనాన్స్ హబ్, దీని ద్వారా ఇంత అమౌంట్ని ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి బూస్ట్ సపోర్ట్ ఇవ్వబోతోంది ఏడీబీ. ఓకే రైట్, దిస్ ఆల్ ఆర్ సమ్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ COP28 మీటింగ్. ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ ఎక్కడ జరిగింది అండ్ ఎవరు హోస్ట్ చేశారు, అండ్ మన ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఏఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని హోస్ట్ చేశారు. నెక్స్ట్ థింగ్ లీడ్ ఐటీ 2.1 లాంచ్ చేశారు. దాని ఆబ్జెక్టివ్ ఇండస్ట్రీస్లో లో కార్బన్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసము. నెక్స్ట్ COP29, COP30 ఎక్కడ జరుగుతాయి, COP29 అజర్బైజాన్, COP30 ఇట్ ఈస్ ఇన్ బ్రెజిల్. నెక్స్ట్ మన ఇండియా కూడా హోస్ట్ చేయడం కోసం ప్రపోజల్ పెట్టింది. అండ్ COP33 అది 2028లో మేబీ హోస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. మనం లాస్ట్ టైం ఎప్పుడు హోస్ట్ చేసామంటే 2002లో, దట్ ఈస్ COP8 మీటింగ్. నెక్స్ట్ ఇదే COP28 మీటింగ్లో దిస్ వన్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ లెడ్ బై NMCG, దట్స్ ఓకే, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అండ్ అండర్ దిస్ మినిస్ట్రీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ జల్ శక్తి కింద అది వర్క్ చేస్తుంది. అండ్ 3 rivers in worldwide. One is Den Haag, it is in Netherlands, Adelaide in Australia, and Jolnok in Hungary. Okay, so ఈ రివర్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్ అండ్ సస్టైనబుల్గా వాటర్ మేనేజ్మెంట్ కోసం ఈ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ హబ్ని లాంచ్ చేసింది, ఫైనాన్స్ హబ్, దట్ ఈస్ నేచర్ సొల్యూషన్స్ ఫైనాన్స్ హబ్. ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు, ఏడీబీ. అండ్ ఈ హబ్ కింద $2 billion ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి ఏడీబీ సపోర్ట్ ఇవ్వబోతుంది. ఇది పార్ట్ 3 అండ్ పార్ట్ 4 దట్స్ అ లాస్ట్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీబడి, హ్యావ్ ఎ లవ్లీ డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు రైట్.